సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరం తర్వాత సంచార స్థితి, ఏడాది తర్వాత అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి, రవి మరియు కుజ సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమ శని సంచార స్థితి, సప్తమ రాహు సంచార స్థితి, అనేక రకాలమైన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, దీపం వలన ఎలాంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొంది గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దూరవాయు జల ప్రయాణాల్లో ఇబ్బంది, జలగండాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి రుణరోగ శత్రు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమంలో రాహు, వీలైనంత వరకు ప్రేమికుల మధ్య చాలా సమన్వయం అవసరం. అష్టమంలో శని సంచార స్థితి, వాహన ప్రమాదాలు, అప్పులు, గొడవలకు చాలా దూరంగా ఉండి తీరాలి. అదే కాకుండా వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు మీరు ఏది చేయకపోయినా అంతా మీరే చేశారు అని చెప్పి కొందరు పని కట్టుకొని మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో గుమ్మడికాయకు కట్ చేసి పైన అంతను కుంకుమను పూసి కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకొని మనకు 12వ తారీఖున అమావాస్య బహుళాష్టమి సందర్భంగా 3 సార్లు కాళభైరవ స్వామి యొక్క కూష్మాణ దీపము, కాళభైరవ అష్టకము, కుక్కకు, కాకి వాహనానికి ఆహారాన్ని, తీర్థప్రసాదాలను ఏర్పాటు చేయగలిగితే రుణ రోగ శత్రు సమస్యలు, ఈతి బాధలు, నరదృష్టి సమస్యలు తొలగిపోయి సకల అష్టకష్టాలకు విముక్తి కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, ప్రైవేట్ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.